హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఏలూరులో డే 2 అనమాట. డే 1 ఆల్రెడీ మీరు చూశారు, మధ్యలో రాఖీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈరోజైతే మళ్ళీ ఏలూరు డైరీస్ అనమాట. మేము అంటే మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి 1 మంత్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇల్లు మొత్తం అంతా చాలా నీట్గా ఉంది. అంటే డోర్ ఓపెన్ చేసిన తర్వాత మా రూమ్స్ కానీ స్టెప్స్ కానీ అంతా ఓన్లీ కిచెన్ మాత్రమే ఎలకలు పాడు చేసినాయి. బయట వరండా ఇంకా పైన మనకి యుటిలిటీ ఉంటుంది కదా, అది మొత్తం దుమ్ముగా అయిపోయిందనమాట. సో వచ్చిన రోజే నేను ఆల్రెడీ ముందంతా క్లీన్ చేసేసాను, ఇంట్లోకి దుమ్ము వచ్చేస్తుందని. ఇంకా ఈరోజైతే కిచెన్ అంతా చేసేద్దామని చెప్పి మేము ఇంకా వంట కార్యక్రమాలు ఏమీ పెట్టుకోలేదు. ఎందుకంటే మాకు మా అమ్మ వాళ్ళకి జస్ట్ 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ అంతే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తినేద్దామని అయితే అనుకున్నాము. మా అమ్మ కూడా సండే కదా ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ తిందురు కానీ అని అంది. ఆ రోజు అలాగో ఫ్రెండ్షిప్ డే, శ్రీకర్ అక్కడ ఉన్న కజిన్స్ అందరికీ బ్యాండ్స్ ఏవో కడతానన్నాడు. సరే అక్కడికి వెళ్దాం కదా అని అనుకున్నాము. ఇదంతా క్లీన్ చేసేసి ఒక డ్రెస్ ఉంటే దానికి సంబంధించిన షూట్ చేసేసుకొని ఇంకా అయితే రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. బైక్ మీద అయితే 10 to 12 మినిట్స్ పడుతుంది. కార్ అయితే ట్రాఫిక్ని బట్టి యూజువల్గా 5 to 10 మినిట్స్ లోపే మా ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇంకా మా అత్తయ్య కూడా అదే చెప్పారు. సర్లే ఇంకా మీ ఇద్దరి కోసం ఏం చేసుకుంటారు, అక్కడ తినేయండిలే సండే కదా అన్నట్టుగా. ముందు రోజు కూడా వాళ్ళు రమ్మన్నారు కానీ మేము టిఫిన్ ఆర్డర్ చేసుకొని తినేసాము. సో మేము వెళ్ళేసరికి శ్రీకర్ ఐప్యాడ్లో దూరిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముందే అడిగింది మా అమ్మ ఏం తింటారు అని చెప్పి. మా హస్బెండ్ చికెన్ ఫ్రై విత్ పప్పుచారు కావాలని అడిగారు. సో అవైతే చేసేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఎమ్మిగా వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేసాము. సో మేమైతే వాళ్ళని ముందే తినేమన్నాము, ఎందుకంటే కంపేర్ చేస్తే మేము చాలా లేట్గా తింటాం వాళ్ళతోటి. ఇంకా ఇక్కడ పనులన్నీ చేసుకుని వెళ్ళేసరికి మాకు ఎలాగో 3 అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ లంచ్ చేస్తారనమాట. శ్రీ కూడా తినేసాడంట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ లంచ్ చేస్తూ ఉన్నాము. లంచ్ చేసిన తర్వాత ఒక పవర్ న్యాప్ వేసేసి ఇంకా ఏమంటే కొన్ని పొలాలు చూడమన్నారు మా మామయ్య గారు. కొంచెం మాట్లాడేది ఉంది అక్కడ వాళ్ళతోటి అంటే వెళ్ళమంటే ఇంకా ఇక్కడి నుంచి మాకు దగ్గర అనమాట అవన్నీ కూడా. సరే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈరోజు ఆ పనులన్నీ కూడా చేసేసుకుందాం అనుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి తోటల దగ్గరికి అయితే వెళ్ళాము. అవన్నీ చూసుకొని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఏవో చెప్తారు కదా అవి ఇవి అని చెప్పి అవన్నీ మాట్లాడేసి అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని పనులంతా చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఏలూరు సిటీలోకి అయితే వెళ్దామని అనుకున్నాము. ఇవి అవుట్కట్స్ అనమాట. సో నేను ఇంకా నార్మల్గా అంతకుముందు చాలాసార్లు చూపించాం కాబట్టి తోటలు అవి ఏమీ ఈసారి చూపించట్లేదు. బట్ మేము వెళ్ళేటప్పుడు అదంతా చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో ఫుల్ వర్షాలు కదా, బట్ ఏలూరు ఏమంటే చాలా వేడిగా ఉంది. నిజానికి ఎంత స్వెట్ వస్తుందంటే అంత స్వెట్ వస్తుంది. బాబాయ్ మేము రీలోకేట్ అయ్యాక ఎలా ఉంటామో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మా హస్బెండ్ అయితే మనం రీలోకేట్ అయితే ఇక్కడ ఉండలేమేమో అనేది కూడా అన్నారనమాట ఈసారి. అంటే జూలైలో ఏంటి ఇంత, జూలై కూడా కాదు, అప్పటికే ఆగస్ట్ వచ్చేసింది. ఆగస్ట్ 1 వెళ్ళాం మేము. ఇంత వేడిగా ఉంది అని చెప్పేసి. బట్ ఆ రోజైతే చూడడానికి కొంచెం చల్లగా ఉంది. ఇలా ఉన్నా కూడా హ్యూమిడ్ ఉందన్నమాట, మనకి స్వెట్ బాగా వస్తుంది. సో యాక్చువల్గా మనం పుట్టిన ఊరు పెరిగిన ఊరిలో ఇలా ఉండకూడదు, బట్ ఏంటో అంటే ఎక్కడ ఉంటే అక్కడే అలవాటు అయిపోతుంది కదా. సో అందు గురించి మా కంపేర్ చేస్తే కోల్కతాకి హైదరాబాద్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. కోల్కతా ఇంకా చల్లగా ఉంటుంది, అంటే కంపారిటివ్ హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మేము హైదరాబాద్ వెదర్కి అలవాటు అయిపోయాం. ఇప్పుడు ఏలూరు వెదర్ ఇంకొంచెం వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ పనులన్నీ చూసేసుకున్న తర్వాత ఆర్ఆర్పేట అయితే వచ్చాము. ఏలూరు నుంచి ఎవరైనా చూస్తుంటే మన సబ్స్క్రైబర్స్, సండే మీ అందరికీ తెలుసు కదా, సండే మార్కెట్ ఉంటుంది ఆర్ఆర్పేట. ఫుల్ బిజీగా ఉంటుంది. ఏలూరులో మ్యాక్సిమం పీపుల్ అంతా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వీళ్ళు అని సంబంధం లేకుండా అందరూ షాపింగ్కి వస్తారు. చక్కగా పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ అంతా షాపింగ్ చేసుకుంటారు. చిన్నప్పుడు మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. ఇంకా మేమైతే సుజాత మ్యాచింగ్ సెంటర్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఆర్ఆర్పేటలో కుమారి మెడికల్స్ పక్కన ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొన్ని క్లాత్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కస్టమైజ్ చేయించుకోవడానికి డ్రెస్సులు. అంటే జస్ట్ హైదరాబాద్కి ఇక్కడికి ఎట్లా ఉంది మెటీరియల్ అని అయితే చూద్దామని వచ్చాము. మాకు కొన్ని అంటే ఇలాగే కావాలి అని ఉన్నాయి. సో అవైతే తీసుకుందామని వచ్చామన్నమాట. నిజానికి వెరైటీ తక్కువ ఉంది కానీ బట్ కాస్ట్ కొంచెం అంటే హైదరాబాద్ కన్నా పోలిస్తే ఇక్కడ కొంచెం చౌకగా ఉందనే చెప్పాలి. బట్ హైదరాబాద్లో ఏంటంటే మనకి వెరైటీ అనేది వైడ్ రేంజ్ ఉంటుంది, మనకి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, అలాగే రేట్లు కూడా దాన్ని బట్టే ఉన్నాయి. ఇక్కడ ఒక 4 or 5 అయితే తీసుకున్నాను మెటీరియల్స్. వాటిని డ్రెస్సెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా అలాగే కలసం మీదకి ముక్కలు ముత్తైదులకి ఇవ్వడానికి అవన్నీ కావాలి కదా, అవి కూడా అయితే ఇక్కడ నేను తీసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. మళ్ళీ హైదరాబాద్లో నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తిరగడం కష్టమైపోతుందని చెప్పి. సో ముందైతే ఇలా శాటిన్ చూసాము, నా దగ్గర లేదు శాటిన్ రిలేటెడ్ నార్మల్ డ్రెస్సులు కూడా లేవు నాకు. సో శాటిన్తో ఏం చేయొచ్చు అని కొంచెం శాటిన్ క్లాత్ అయితే కట్ చేయించాము. తర్వాత కాటన్లో, తర్వాత వర్క్లో అన్ని రకాలు తీసుకున్నాను. ఇంకా లైనింగ్స్ అదంతా వచ్చాము కానీ బట్ నాకేమంటే మా టైలరే వేసేస్తారు అవన్నీ, నేను జస్ట్ మెటీరియల్ ఇచ్చేస్తే. ఇది చాలా బాగుంది. మీటర్ వచ్చేసి
800 అట్లా అమ్మారంట. బట్ ఇట్లా డ్యామేజ్ వచ్చిందంట, చిన్న డ్యామేజ్. అందువల్ల అది 350కే ఇస్తా అన్నారు కానీ, బట్ టైలర్‌కి ఫోన్ చేస్తే అది బ్లౌజ్ అవ్వదండి, కనిపించేస్తది అది అని చెప్పింది. సరే కదా అని అది తీసుకోలేదు. నాకు ఆ బ్లాక్‌ది చాలా నచ్చింది. ఎందుకంటే ఆ కాంబినేషన్‌లో నా దగ్గర శారీ ఉంది. ఆ శారీ మీద నా దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట నాకు. సో ఇదైతే బాగుంటుందని నేను చాలా ట్రై చేశాను. అట్లా కట్ చేసేయొచ్చా, ఇట్లా కట్ చేసేయొచ్చా, పోనీ ఎక్కువ క్లాత్ తీసుకుంటే అవుతుందా అట్లాగా. మా టైలర్ అట్లా అవ్వదండి అని చెప్పారు. సరే కదా అని ఇంకా అది తీసుకోలేదు. ఇది కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి. మీటర్ 50, 60 నుంచి కూడా ఉన్నాయంట ఇవైతే. ఇందులో అయితే నేను తీసుకోలేదు కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. చూపిస్తాను అవి కమింగ్ వీడియోస్లో అయితే. మీలో ఎవరైనా ఏలూరు నుంచి ఉంటే మీరు ఈ సుజాతలో షాపింగ్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆబ్వియస్లీ మనకు పెద్ద బజార్లో ఇంకా చాలా షాప్స్ ఉంటాయిలేండి, ఫ్యాబ్రిక్స్ షాప్స్ అక్కడ ఇంకా ఉంటాయి. బట్ ఆర్ఆర్పేటలో అయితే నాకు తెలిసిన షాప్ ఇదే. ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాము. అంటే ఒక 10, 12 చీరలు అయిన తర్వాత మా అమ్మ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి అన్ని మ్యాచింగ్స్ అంతా తీసుకుంటుంది. బ్లౌజులు, లైనింగ్లు, ఫాల్స్, అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా. ఇంకా వరలక్ష్మివ్రతం అప్పుడు జాకెట్ ముక్కలు కావాలన్నా అవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ తీసుకుంటుంది. తానులో కట్ చేయడం అంటారు కదా బ్లౌజ్ పీస్లో, అవి కూడా ఇక్కడ చేపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎలూరియన్స్ అయితే మీకు ఇంతగా చెప్పక్కర్లేదు, ఆ షాప్ గురించి ఐడియా ఉంటుంది. ఇంకా సండే మార్కెట్ కదా, కలకల్లాడిపోతుంది ఏలూరు. నిజానికి మా పెళ్ళి ఇన్ని రోజులైనా నేను మా హస్బెండ్ ఈ సండే మార్కెట్లో నడిచి ఎన్ని రోజులు అయిపోతుందో. మేబీ మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎట్లా ఏమన్నా వెళ్ళామేమో. ఇప్పుడు మాత్రం సండే మార్కెట్ అని అబ్బో ఈరోజు ఆర్ఆర్పేట చాలా బిజీగా ఉంటుంది, ఇప్పుడు వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. ఏమైనా మెడిసిన్ అట్లా కావాలన్నా మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే సండే నైట్ 9:30 తర్వాత బయటకు వస్తాం. అప్పుడు దాకా రాము, ఎందుకంటే కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉండదు. అంతా మంచిగా అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా షాపింగ్ అంతటితోటి. అందుకని సో మా ఇద్దరికి కొంచెం అంటే బాగుందనమాట ఆ ఫీలింగ్. ఇద్దరిది ఒకే ఊరు అవడం వల్ల ఇద్దరికి మెమరీస్ ఉంటాయి ప్రతి ఒక్క దాంతో. సో ఆర్ఆర్పేటతో మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా చేసేదాన్ని అని చెప్తే తను ఏం చేసేవాళ్ళో తను చెప్తూ ఉంటారు. సో అలాగా మాకు మంచిగా టైంపాస్ అవుతుంది ఏలూరులో వైబ్. మాకు ఇక్కడ కాజు జ్యూస్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్ అని చెప్పి ట్రెండ్స్కి కొంచెం ముందుకు వచ్చాక కార్నర్లో ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. బట్ మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా నడవాలి. అందుకని నియర్ బై ఏదో షాప్ ఉంటే తీసుకున్నాము. సో మా హస్బెండ్ చెప్తున్నారు ఎలా ఉండేది అలా అయిపోయింది, అసలు స్టాండర్డ్స్ లేవు, నువ్వేదో కాజు జ్యూస్ అన్నావు కానీ అని చెప్పి. నాకేమో ఆ స్వీట్ మానేసాం కదా, అంత స్వీట్ ఒకేసారి తింటుంటే ఇదనే కాదు ఎనీ స్వీట్ జ్యూస్ సంథింగ్ స్వీట్ ఉన్నది ఏదైనా తింటుంటే ప్యాలెట్ అంతా ఒకలా అయిపోతుంది అనమాట. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి మా వాళ్ళకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేసుకోండి అని చెప్పాను. కుదిరితే వీడియోస్ తీయండి అని చెప్పాను. వాళ్ళు ఫొటోస్ అనుకున్నారంట, ఫొటోస్ షేర్ చేశారు. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. మాకు పిల్ల బ్యాచ్ చాలా ఎక్కువ, శ్రీకర్తో కలిపి 12 మెంబర్స్ ఉంటారనమాట, వాడి కజిన్స్ అంతా. సో వాళ్ళందరూ అయితే హ్యాపీగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ యాడ్ చేశాను. ఇంకా నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా వచ్చినా లేకపోతే నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా అంటే ఏమైనా తెప్పించుకోవాలి ఫుడ్ అట్లాంటివన్నా వచ్చినా కూడా కాజు జ్యూస్ బాగా తాగుతూ ఉండేదండి. ఒకటే మనం తాగలేము, 1/2 అయితేనే సెట్ అవుతుంది. సో అప్పుడు కూడా 1/2నే తీసుకున్నాం కానీ బట్ మా హస్బెండ్ నచ్చలేదన్నారు. నాకెందుకో క్రావింగ్ ఉండింది తాగాలి, అంటే చాలా రోజులు అయిపోయింది కదా అని నేనైతే తాగేసాను కంప్లీట్గా. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియోస్ అనేవి వాచ్ చేసేయచ్చు. అలాగే మీకు ఇక్కడ కామెంట్ పెట్టడం ఇష్టం లేదు కానీ మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, అక్కడ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కామెంట్ పెట్టడం ఇష్టం ఉండదు కదా చాలామందికి, అలా మీరు మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి. మ్యాక్సిమం టైం అవైలబుల్గా ఉంటాను, రిప్లై ఇస్తాను. సో అక్కడ మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు, హ్యాపీగా అయితే మాట్లాడుకోవచ్చు. డే 2 అయితే ఇలా గడిచింది. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసి అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సరే కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మేము వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా నేను వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి బ్యాండ్స్ అంతా కట్టిద్దామని అనుకున్నాను. నేను రాఖీకున్నా, ఫ్రెండ్షిప్ డేకున్నా మా ఊర్లో మాత్రం నేను మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి కట్టిస్తూ ఉంటాను. బట్ ఈసారి ఈ షాపింగ్కి చాలా టైం పట్టేసింది. అంటే మేము ఇన్ని కొందాం అనుకుని రాలేదు, ఏవో మాకు 1-2 నెసెసిటీ ఉంటే అవి కొందామని వచ్చాము. బట్ అక్కడ రేట్లు చాలా తక్కువ ఉండేసరికి ఎక్కువ అంతా తీసేసుకున్నాం అనమాట, అందువల్ల లేట్ అయిపోయింది. అలాగే అన్ని తానుల్లో తీసుకోవటం వల్ల అవి మీటర్లు మళ్ళీ టైలర్కి అదే ఫోన్ చేసి
నాకు ఏ మోడల్ కావాలో ఆ ఫోటో పెట్టి మళ్ళీ ఆవిడ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. ఏరియా మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయేటప్పుడు మార్నింగ్ ఇంకా మా అమ్మ శ్రీకర్ని చూసుకుంటూ వంట చేసుకుని పిల్లలందరినీ మేనేజ్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అంతా కట్టించింది కదా. మా హస్బెండ్ అన్నారు, ఇంకా ఆవిడ విసిగిపోయి ఉంటుంది, ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టేసేయి, మళ్ళీ ఏం వండుతారులే అని చెప్పేసి. సరే కదా అని చెప్పి రీసెంట్ టైమ్స్లో రెడ్ బకెట్ అంటే నాకైతే షాహీన్లో బిర్యానీ తినకుండా నేను రాను ఏలూరు వెళ్తే. బట్ ఇక మా హస్బెండ్ షాహీన్లో వద్దు నాకు బోర్ కొట్టేసింది అన్నారు. సరే కదా అని రెడ్ బకెట్లో బిర్యానీ ఏదో ఆర్డర్ పెట్టాను, స్పెషల్ బిర్యానీ ఏదో ఉంటే. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి శ్రీకర్ అమ్మ మీకు కూడా కడతాను, నాన్నకు కూడా కడతాను అంటే ఇంకా వాళ్ళ నాన్నకి ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే టై చేస్తున్నాడు. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. సో వాడికి అందరూ మళ్ళీ రిటర్న్ కట్టారంట, ఎవరో ఒకటి రెండు అయితే వాడు కూడా ఉంచుకుని మాకు చూపిద్దామని అట్లా పెట్టుకున్నాడు. సో వాడికి కట్టడం రావట్లేదు, ఎలా కట్టాలి ఏంటి అనేసి. సరే నేను కట్టేస్తాలే నాన్నకు నీ బదులు అని అంటే, సరే నువ్వు కట్టే అంటే ఇక్కడ నేనైతే టై చేస్తున్నాను. జస్ట్ సరదాగా అనమాట, వాడికి కొన్ని మెమరీస్ ఉండడానికి అంతే. సో డే 2 అయితే ఇలా అయిపోయింది. అంటే ఇల్లు క్లీన్ చేసుకొని ఆ పొలాలు చూసుకుని మాట్లాడి షాపింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డే అంతా అయిపోయింది. మేము నెక్స్ట్ డే కూడా ఉంటాము. నెక్స్ట్ డే ఏం చేసాము ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. మీకు ఆ వ్లాగ్ బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తే గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా హస్బెండ్ హ్యాపీగా ఉండు దీర్ఘాయుష్మాన్ భవ అలా చెప్తున్నారనమాట. కొంతసేపు నవ్వేసుకున్నాం. ఇంకా మేము ఇదంతా చేసేలోపు బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా ఇది బకెట్ పెట్టేసాను అందరికి, ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది అన్నట్టుగా. అది చాలా మిగిలిపోయింది. నేను ఎస్టిమేషన్ చేసేదానికన్నా మా హస్బెండ్ నన్ను కొంచెం ఇది చేస్తారనమాట, అట్లెట్లా సరిపోద్ది, ఇంకొంచెం పెట్టు, అట్లెట్లా సరిపోద్ది, ఇంతమంది ఉన్నాం కదా అని చెప్పి. అది ఆబ్వియస్లీ మిగిలిపోతుంది. నేను పెట్టిన బకెట్ కన్నా ఆ సైజు అవ్వదు, నెక్స్ట్ సైజ్ పెట్టన్నారు. సరే ఇది పెడితే ఇదైతే ఎక్కువైపోయింది. సర్లే ముందైతే మేము తిని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ ఏమంటే మేము డోర్ కీస్ తీసుకురాకుండా వచ్చాము. కింద అక్కడ నైట్ పడుకోవడానికి ఒక వాచ్మెన్ లాగా మాట్లాడుకున్నాం అనమాట. అంటే మేము రోజు ఉండం కదా ఇక్కడ, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలి కదా. సో ఆయన ఏమంటే ఇంకా ఆయన దగ్గర ఉంటాయి కీస్, మా కీస్ మేము తీసుకురాకుండా వచ్చాం అనమాట. సో అది కూడా కొంచెం కంగారుగా ఉంది. ఆయన నిద్రపోతే మళ్ళీ మనకి కీస్ ఎవరు తీస్తారు, మన ఇంట్లో ఉండిపోయినాయి కదా అని చెప్పి. ఇంకా ఆయనకి ఏంటంటే ఫోన్ అట్లా కూడా ఏం లేదనమాట. సరే అని చెప్పి ఇంకా మేము కొంచెం ఫాస్ట్గానే తిన్నాము. కానీ వెళ్ళేసరికి కూడా ఆయన నిద్రపోయారు. ఆయన్ని లేపి కీస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. కొన్ని విషయాలు భలే గుర్తుండిపోతాయి, అంటే మనకి మెమరీస్. బట్ నాకేమంటే మా అత్తయ్య మావయ్య లేకుండా మా ఇంట్లో ఉండడం కొంచెం కష్టంగానే అనిపించింది. అంటే ఇన్లాస్ హౌస్లో నాకెందుకో కొంచెం బోర్గా అట్లా అనిపించింది. మామూలుగా కూడా అక్కడ ఉంటే నేను మా అత్తయ్య గారితో బాగానే వైబ్ అవుతూ ఉంటాను. సో ఆవిడ లేకపోతే నాకెందుకో కొంచెం ఒకలాంటి ఫీల్ వచ్చింది, ఉంటే బాగుండేది కదా అని. బట్ ఏమంటే వెకేషన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఏం చేయక్కర్లేదు. ఈవెన్ శ్రీకర్కి కూడా నేను ఏం చేయలేదు, ఇక్కడే ఉండిపోయాడు కాబట్టి మా అమ్మ వాళ్ళే చూసుకున్నారు. సో లంచ్కి డిన్నర్కి ఇక్కడికే వచ్చాం, ఇక్కడే తిన్నాం కాబట్టి అదేదో వెకేషన్కి వెళ్ళి రిసార్ట్లో ఉండి లంచ్కి ఒకసారి కిందకి, డిన్నర్కి ఒకసారి కిందకి వెళ్ళినట్టు, ఏలూరు వెళ్తేనేమో షాపింగ్కి వెళ్తేనేమో నాకు సైట్ సీయింగ్కి వెళ్ళినట్టు అలాంటి ఫీలింగ్ వచ్చింది. బట్ ఇంట్లో లోపలికి వెళ్తే మాత్రం బోర్ కొట్టేసింది నిజంగా. అట్లా అలవాటు లేకుండా ఉండడం కష్టమే ఎలా అయినా. బట్ నేను హైదరాబాద్లో అలా ఎలా ఉన్నా కూడా మా హస్బెండ్ లేకపోయినా, మా బాబు లేకపోయినా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను ఎంతసేపైనా ఉంటాను, నాకు అట్లా ఏమి అనిపించదు. బట్ ఐళ్ళు ఏమంటే అలవాటు అయిపోయింది కదా అలాగా. అది కూడా మేము ఈ 9 ఇయర్స్లో ఎప్పుడు అలా లేము. సో నేను మా అత్తగారికి అదే చెప్పాను అనమాట, నాకు ఏదోలా ఉంది, బాగానే ఉందిలే కానీ అంటే ఎందుకు హ్యాపీగా పడుకునే దానికి ఏం చేసేది ఏం లేదు కదా అన్నారు. చేసేది ఏమి లేకపోయినా కూడా మనిషి లేకపోతే ఏదోలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఈ 5-6 మంత్స్ అంతే వెళ్ళినప్పుడల్లా అలాంటి ఫీలింగే వస్తుంది. ఇంకా నేను ఇక్కడ బిర్యానీ అంతా పీసెస్ వేర్ చేసి, బోన్లెస్ స్పెషల్ అంటే ఏంటో అన్ని రకరకాలుగా ఇచ్చాడు వాడు. సరే అదేంటో ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకుని, మనం అంతా లాస్ట్ మినిట్ బ్యాచ్ కదా, ఆర్డర్ చేసే ముందు కాకుండా ఆర్డర్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ చదివాను వాడు ఏమేమి పీసులు వేసాడని చెప్పి. అందులో 4-5 రకాల పీసులు ఉంటే అవన్నీ వేరు చేస్తున్నాను అనమాట. ఎవరికి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు వేసేసుకుంటారు కదా అన్నట్టుగా. ఇంకా గ్రేవీలు, రైతాలు అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ చేస్తుంటే మా అమ్మ అందులో వచ్చిన రైతా వద్దు, ఇంట్లో పెరుగుంది దాంతో చేసుకుందరు కానీ అని చెప్తుంది పక్క నుండి. సో అదే చెప్తున్నాను అనమాట నేను, ఏం కాదులే ఇది వేసేసుకుంటాంలే అని చెప్పి. సో మా ఇంట్లో పెరుగు బాగుంటుంది, మా హస్బెండ్కి బాగా ఇష్టం. అంటే మా పక్కన వాళ్ళు ప్యూర్ పాలు పోస్తారు మా అమ్మకి. మేము ఇదంతా తింటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీడు మంచిగా ఇది డ్రా చేశాడు, చాలా బాగుంది. దాని పేరు కూడా ఏదో చెప్పాడు, నిజానికి నేను మర్చిపోయాను. ఇంకా తర్వాత మాకేమో హడావిడిగా ఉందనమాట. ఇంక ఇంటికి వచ్చేస్తే ఆ తాతయ్య ఏమో పడుకుని పోయారు. సో ఆయన లేపిన తర్వాత ఆయన వచ్చి డోర్ తీశారు. ఇంకా సరే కదా అని పైకి వచ్చి ఇంకా మేము కూడా నిద్రపోవడానికి రెడీగా ఉన్నప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు ఆ రోజు లండన్ చూడడానికి వెళ్ళారంట. కొన్ని వీడియోస్ పంపించారనమాట. సో నాకు
నిద్ర కళ్ళు అలా ఉన్నాయి. నైట్ 11:30 కాల్ చేశారు. మళ్ళీ లండన్ వచ్చాను చూడడానికి. బాగుంది పల్లవి ఇక్కడ అని అంటే, నేను టైర్డ్గా ఉన్నానండి పడుకుని పోతాను అని అంటే, సర్లే పడుకో అని వీడియోస్ ఏవో షేర్ చేశారు. ఇది మనకు ఒక పెద్ద సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా లండన్ బ్రిడ్జ్ దగ్గర, అది అనుకుంటా. దాని వీడియో పంపించారనమాట. జస్ట్ ఊరికే నాకు కూడా మెమరీగా ఉంటుంది నా ఛానల్లో ఉంటాయి అని చెప్పి యాడ్ చేశాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయండి, మాట్లాడండి. సో మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.